దాచేపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించి ఇన్స్పెక్టర్ భాస్కర్ రావు, అక్కడ ఎస్ఐలు సుందర్ రాజన్, పాపారావులు నిన్న అన్యాయంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఇష్టం వచ్చినట్టు కొట్టి నైటు మళ్ళీ మా నాయకులు అందరూ పోయి రేపు పొద్దున ధర్నా చేయబోతున్నామంటే నైటు 11-12ంటికి వదిలిపెట్టడం జరిగింది. ఈరోజు మీరే చూస్తున్నారు, ఎస్పీ గారిని ఇప్పుడే కలిసి సిఐ మీద ఎస్ఐల మీద కంప్లైంట్ చేశాం. హైకోర్టులో కూడా మరి ఏదైతే కంప్లైంట్ ఉందో హైకోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది. మధ్యాహ్నము ఇందాకే మా లాయరుతో కూడా మాట్లాడాం, హైకోర్టులో కూడా ఫైల్ చేస్తున్నాం. ఒక చిన్న అసాంఘిక కార్యక్రమాలు తెలుగుదేశం వాళ్ళు చేస్తుంటే కేసానపల్లిలో వచ్చి వీళ్ళు ఇళ్ల మీదకి వచ్చి ఆడవాళ్ళని తిడుతుంటే వీళ్ళు వాళ్ళని మరి తిరిగి పంపిస్తుంటే వాళ్ళు పోయి సిఐకి చెప్పటం, సిఐ తెలుగుదేశం చెప్పు చేతుల్లో ఉన్నాడు కాబట్టి వెంటనే వీళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మంటాం. పోయారు. పోయినోడు సరే ఏమన్నా తప్పు చేస్తే మందలిచ్చచ్చు, లేదు కేసు పెట్టచ్చు. కానీ ఇష్టం వచ్చినట్టు కొట్టి మీరే చూస్తున్నారు, చెయ్యి స్ప్రెయిన్ అయింది. ఇష్టం వచ్చినట్టు సిఐ కానీ భాస్కరరావు కానీ ఎస్ఐలు కానీ వీళ్ళిద్దరినీ కొట్టడం, నైటు 11-12ంటికి వదిలిపెట్టడం. వీళ్ళు గురజాల గవర్నమెంట్ హాస్పిటల్కి పోయారు. అక్కడ డాక్టర్ పార్దు వీళ్ళకి ట్రీట్ చేశాడు. ఖచ్చితంగా దీన్ని చట్టపరంగా మేము అన్ని విధాలుగా కూడా ఎస్పీ గారి దృష్టికి కానీ హయ్యర్ అథారిటీస్ కానీ హైకోర్టులో కానీ ఫైల్ చేశాం. ఈ ఎస్ఐకి ఆ సిఐ ఎస్ఐలకి చట్టపరంగా చర్యలు ఉండే వరకు పోరాటం ఉంటుంది అనుకుంటున్నారు. ఏదో ప్రభుత్వాలు శాశ్వతమని. ఖచ్చితంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా ఈ దాచేపల్లి సిఐ ఒక ప్రవర్తన తీసుకెళ్ళాం. ఆయన ఒకటే చెప్పాడు, మహేష్ ప్రతి కేసు హైకోర్టులో ఫైల్ చేయండి, ఎవరిని ఇల్లీగల్గా టార్చర్ చేసినా చేయండి. రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒకవేళ ఈ ప్రభుత్వంలో చర్యలు లేకపోతే, ఒకవేళ హైకోర్టులో చర్యలు లేకపోతే రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక స్పెషల్ కమిషన్ ఏర్పాటు చేసి ఈ కేసులన్నీ మళ్ళీ ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయించి అవసరమైతే ఆ సిఐని ఎస్ఐల్ని ఉద్యోగం నుంచి తీసేస్తుంది రేపు రాబోయే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని తెలియచేస్తున్నాం. ఉంటే తప్పులు జరిగితే శిక్షించండి, కేసులు పెట్టండి, ఎవరు కాదనట్ల. కానీ అసలు తప్పే లేనప్పుడు తీసుకెళ్ళి కొట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. ఎస్పీ గారిని కలిసాం, న్యాయం చేస్తామని ఎస్పీ గారు హామీ ఇచ్చారు. ఆయన మీద ఆ గౌరవం మాకుంది, తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాం.